మూర్తి గారు మాట్లాడుతూ ఆయన ఒక ఆరోపణ చేశాడు ఆ వేణుస్వామి అనే వ్యక్తి మీద. ఉత్తరప్రదేశ్ నాయకుడు ఒకటి ముఖ్యమంత్రి చేస్తాను, ఇంకోటి మంత్రిని చేస్తానని వాళ్ళకి కొన్ని పూజలు నిర్వహించాడంట హైదరాబాద్ ఫామ్ హౌస్. ఆ పూజల పేర్లలో ఆయన చాలా చెప్పాడు. నాకు బాధ అనిపించిన పేరు యోని పూజ అటండి. యోని పూజ నేను అన్నిటికీ అతీతులట. యోనికి మొక్కుతాడట. యోని పూజలు చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు? లోపలేసేది జైల్లో ఎంతమంది కన్నెపిల్లలకు మీరు యోని పూజలు చేశారు? కొంతమంది గిరిజన బాలికలను తీసుకొచ్చి ఆ యోని పూజలు జరిపించాడు వేణుస్వామి అని టీవీ5 మూర్తి గారు పబ్లిక్ గా టీవీ5 లో చెప్పారండి. అది చాలా ప్రమాదకరం కదా, అది చాలా తప్పు కదా. నాకు అది వింటున్నప్పుడే ఒళ్ళంతా జలదరించిందండి. అభం శుభం తెలియని గిరిజన బాలికలను తీసుకొచ్చి యోని పూజలు చేయించారంటే మరి ఆ పూజల క్రమం ఎలా ఉందో, దానికోసం ఆ బాలికల్ని ఈ వేణుస్వామి అనేవాడు ఎలా యూజ్ చేశాడు, డబ్బుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళు ఏ విధంగా ఆ పూజల కోసం వినియోగించాడు, అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా నిజంగా జలదరిస్తుందండి. దీని మీద సుమోటోగా పోలీసు వారు కేసు నమోదు చేయాలండి. ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ వేణుస్వామిని అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయాలండి. ఎందుకంటే ఒక ఉత్తరప్రదేశ్ నాయకుల కోసమే ఈ యోని పూజలు గిరిజన బాలికలతో చేశాడంటే ఇక ఎంతమంది కోసం ఎలాంటి పూజలు చేశాడు, దానికి ఏమన్నా అవసరమైతే నరబలు లాంటి ఏమైనా ఇచ్చాడేమో, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలండి. అది చాలా ప్రమాదకరం కదా.